ఓకే. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని పెంట క్యాంపు కాలనీ వద్ద ఉన్నాము. పెంట కాలనీ వద్ద మరి ఇక్కడ ఏదైతే ఒక వికలాంగుడు ఆమెకు ఎవరు కొడుకులు లేరు, బిడ్డ ఉండే, మొన్ననే పెళ్లి చేసేసిర్రు. అదే కానీ ఇప్పుడు ఆమెకు ఉండడానికి కూడా ఇల్లు లేకుండా ఆమెకు ఏదో కేసీఆర్ ఇచ్చిన పెళ్లికి ఇచ్చిన 1,00,000 రూపాయలతోని వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. మరి అదేవిధంగా ఆమెకు 2 సంవత్సరాల నుంచి పెన్షన్ అనేది అందకొచ్చింది. పెన్షన్ కోసం నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గారి దగ్గర కూడా వెళ్ళడం జరిగిందంటుంది. మరి ఆమెకు బియ్యం కూడా లేదు. దానిపైన మన పెంటకాలం సర్పంచ్ సాబ్ గారి దగ్గరికి వెళ్ళినా సార్ ఇవాళ చేస్తా, రేపు చేస్తా అని చెప్తున్నారు అంటున్నది. మరి ఇప్పటికైనా దీనిపైన ప్రజలు ఏ విధంగా స్పందిస్తారు, మరి గ్రామస్తులు ఏ విధంగా స్పందిస్తారు, దానిపైన వేచి చూద్దాం. ఇప్పుడు మనతో మాట్లాడేందుకు వృద్ధురాలు ఉన్నారు. చెప్పమ్మా, నీకు ఎన్ని రోజుల నుంచి పెన్షన్ రాకొచ్చింది? ఇప్పుడు నువ్వు నిజామాబాద్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర పోయినావా? 4 సార్లు పోయినావా? మరి బియ్యం వస్తున్నాయా? మరి ఇంట్లో ఎవరెవరు ఉంటారు? ఎవరు లేరా? మరి ఇప్పుడు ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? బియ్యం ఇంకా 2 రావాలన్నా. ఇప్పుడు మనం చూస్తున్నామండి, ఏదైతే ఆమె ఏం లేదు, ఆమెకు పెన్షన్ ఒకటి, మరి తినడానికి బియ్యం ఒకటి కావాలని ఆమె కోరుతున్నది. ఇప్పటికైనా దీనిపైన సంబంధిత అధికారులు ఆమెకు న్యాయం చేయాలని మీ విజన్ టీవీ తరఫున తెలపడం జరుగుతుంది.